హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ వండుతాను చూడండి. ఇక ఫస్ట్ చికెను అరకిలో చికెన్ తీసుకున్నా. ఇక మసాలా వేస్తున్నా. పసుపు, ఇక కారం పొడి, 2 చెంచాలు ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం నూనె, ఇవన్నీ వేసి ముక్కలకు మంచిగా ఉప్పు కారం మసాలా అన్నీ పట్టియాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూకుడు పొయ్యిన పెట్టిన, నూనె పోసిన, గడ్డలు కొంచెం బాగా రాకేసుకుంటే మంచిగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా, మెంతాకు, పక్కన పోయేటట్టే వేసుకోవాలి. పచ్చివాసన పోయేటట్టు వేసుకుంటే కొంచెం అల్లం కూడా పోపులు వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేటట్టే వేసుకోవాలి. ఇంకా మెంతాకు వేసుకుంటే మస్తు ఉంటుంది. చికెన్లో అయినా మటన్లో అయినా నూనెలో అది గోలాలి, మంచిగా గోలితే మంచిగా ఉంటుంది మెంతాకు వేసుకుంటే. ఉప్పు, మళ్ళీ కొంచెం అల్లం వేసుకోవాలి. ఎవరికన్నా అల్లం వేసిన అన్ని ముక్కలు పట్టించిన మళ్ళీ కొంచెం వేసుకోవాలి. అల్లం పచ్చివాసన బయటట్టే వేసుకోవాలి, గోలియాలి. పసుపు, కొంచెం ధనియాల పొడి కొనుకొచ్చిన దానికంటే ఇదేంటిది ధనియాలు వేసుకొని మిక్స్ పట్టుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. కూర కూడా మంచిగా ఉంటుంది. ధనియాలు, చెక్క, మిరియాలు, లవంగాలు, సాజీరా, గసగసాల అన్నీ ఇట్లా మంచిగా పాట వేసుకొని మిక్స్ పట్టుకొని వారం రోజులు అయ్యంటే పట్టి పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూలి. మళ్ళీ ముక్క వాసన అయితే కూరలలో వేయబుద్ది కాదు ఫ్రెండ్స్. నేనైతే వారం రోజులకు అయ్యంటేనే పట్టి పెట్టుకుంటా అన్నీ. ఇక అప్పటికప్పుడు చికెన్లా మటన్లా ఎగ్స్ వండుతాయి కదా, అందులో ఇలా అన్నీ ఇట్లా వేస్తాయి. ఇక తొందరగా పడే చెప్తాను. ఇక చికెన్ వేసుకున్నా. చికెన్లా కొనుకొచ్చిన అల్లం కొంతమంది దుకాణంలో అల్లం వాడతారు. కూరలు మంచిగా ఉండవు అసలే. ఆయన అయితే అసలే ఏరియాడు. అప్పటికప్పుడు చిన్న రోలు ఉంది కదా, అందులోనైనా కొంచెం అల్లం ఎల్లిగడ్డలు దంచి అయినా నువ్వు కూరలు ఎత్తా. కానీ దాని అల్లం అస్సలు వాడాను నేను. చికెన్లో కూడా ఇంకా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే మస్తు ఉంటుంది. దాని స్మెల్ వేరే వస్తుంది మంచిగా. కూర మస్తు ఉంటుంది అప్పటికప్పుడు దంచి వేసుకుంటే అల్లం. కూర అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఆకలి అవుతుంది. మీరు లైక్ చేయండి, మరి మర్చిపోకుండా. ఇక అన్నం వేసుకొని తింటాం. ఇక ఆకలి అవుతుంది. ఇక బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆయనకు ఆకలి అవుతుందట, ఆకలి దంచుతుందట, వేస్తాయి ఇప్పుడు. ఇక